నమస్తే వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి క్యూలైన్లో కల్పిస్తున్న సదుపాయాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్. నవంబర్ 14వ తేదీన విడుదల కానున్న మట్కా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరిన మెగాస్ హీరో. ఏపీ మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కర్రోతు బంగారాజు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలితాంబవారు దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం, పంచదాక్షాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. సకల లోకాలకు అతీతమైన కోమలతో ముఖం కలిగిన మాతృమూర్తి అమ్మ చెరుకుగడ, విల్లు, పాశంకులాశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీ విద్య స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువర్ణాసులకు తల్లి మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుండి ఉత్తరాంధ్ర నుండి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది. విజయవాడ నగరంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. నవంబర్ 14న విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గాంధీనగర్లోని రాజు యువరాజ్ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా వీచేసి ప్రేక్షకుల సమక్షంలో తాను నటించిన మట్కా చిత్ర టీజర్ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మట్కా చిత్రం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. 1960 సంవత్సరంలో జరిగిన ఒక్క కథే మట్కా చిత్రమని అన్నారు. విజయవాడ నగరంలో మట్కా చిత్రం టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దుర్గమ్మ దీవెనతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 14న మట్కా చిత్రం రిలీజ్ కానుందని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తాయన్నారు. ఈ చిత్రంలో 6 పాటలు, 9 ఫైట్స్ ఉంటాయని, ఒక ఫైట్ లో ఎర్రతుండుతో ఫైట్ చేశామని, ఆ ఫైట్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. అనంతరం దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ తో సినిమా తీయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం కెమెరామెన్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రం చేస్తున్న సమయంలో మట్కా చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తానని సంతకం చేసినట్లు తెలిపారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఒక కొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించడంతో పాటు ఆయన నటన చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు డాక్టర్ విజయేందర్ రెడ్డి, తీగల రజనీ, తాళూరి పాల్గొన్నారు. విజయవాడ వచ్చాం కదా, యాక్చువల్గా విజయవాడ అంటే ఒక పేరు ఉంటుంది కదా, కొండ మీద అమ్మవారు, కింద కొండ అమ్మవారిని నమ్ముకున్నవారు. ఓకే, దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణ అవతారంలో ఉంది. ఈరోజు ఈ మంచి రోజు మా టీజర్ ఇక్కడ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందం. అమ్మవారిది ఒక చిన్న శ్లోకం చెప్పుకొని టీజర్ రిలీజ్ చేసుకుందాం. సైలెంట్గా ఉండాలి, ఒక్క నిమిషం. అమ్మవారి గురించి. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మనంబల యుండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. జై భవానీ. ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఈ తంగ్లాన్కి తర్వాత ఈ ఫిల్మ్ చేశాను. Every day shoot is like a new experience. The hard work sir put for this characters, one character but different look. So every day he'd do homework చేసి షూట్ వచ్చి డైలాగ్ అన్నీ ఒక కాంపిటీషన్ ఉంది. టెక్నీషియన్ అండ్ సార్, వి బోత్ యాక్చువల్లీ ఫైట్ ఈచ్ అదర్. హీ ట్రై టు ఇంప్రెస్ us, we try to impress. సో అలా వచ్చింది ఈ ప్రోడక్ట్. ఇది మంచి కథ ఉన్న సినిమా. కరుణా సార్, వై ఐ అగ్రీడ్, ఐ గో గారు
థ్యాంక్ యూ సార్. వరుణ్ బాబు గారు మాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాసి బ్రదర్ లాంటివాడు. థ్యాంక్ యూ సార్. రజనీ మేడం చెప్పినట్టు మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఇప్పటివరకు వరుణ్ బాబు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అనేది మాత్రం ఆ కట్అవుట్ ఒక లెక్క, దాన్ని ప్రూవ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మూవీ. థ్యాంక్స్ టు కరుణకుమార్ గారు, డిఓపి గారు అండ్ జీవి ప్రకాష్ గారు. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ. ఖచ్చితంగా మళ్ళీ టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మటక. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980sలో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్క. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love. Thank you. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు ఏపీ మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఏపీ మార్క్ఫెడ్ అధికారులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. మరియు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏపీ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఐఏఎస్ నరెల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటుగా నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణ నాయుడు శ్రీకాకుళం, పర్స వెంకటరత్నం సూళ్లూరుపేట, కేసీ హరి అనంతపురం, బంగళ శశిభూషణ్ రెడ్డి కడప, గుంటుబోగుల నరసింహారావు రాజులు సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. బంగారాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామని, తనకి ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలాగా చర్యలు చేపడతామన్నారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పసుపు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు నాకు జీవితంలో. అనేక పదవులు చేసిన, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను, గతంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపగలిగిన రాష్ట్రంగా తీసుకురావాలని తప్పిస్తున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనేటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారి ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు,
నాకు సహకరించి ఒకరు పెద్దలు ఆశీస్సులు, మరొకరు యొక్క సహకారం. నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు. వారి హయాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను. గత 2014-19 ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, వారి గౌరవం ఉంటుందని చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతకు మించి బలహీన వర్గాలకు ప్రాధాన్యత చూపించినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఒక అత్యున్నతమైనటువంటిది, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది, ఈ రాష్ట్రంలో ఒక టూరిజం కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చి ఏదైతే ఆయన ప్రపంచంలో దేశాల్లో ఎక్కడైనా టూరిజం వల్లనే ఆ దేశ ఆదాయాల్లో కొంత భాగం వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ టూరిజం శాఖ. అలాంటి శాఖ నన్ను కార్పొరేషన్కి ఒక చైర్మన్గా నియమించక ముందుగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ శాఖామాత్యులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కందులు దుర్గేష్ గారు, వారందరి సహకారం. మరి నేను ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ టూరిజం డైరెక్టర్స్ కూడా ఈ పర్యాటక శాఖకి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తానని ప్రకటించడం కూడా జరిగింది. బజాజ్ ఆటో వారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి సిఎన్ బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ను శనివారం లాంఛనంగా నగర మార్కెట్లోకి విడుదల చేశారు. బజాజ్ డీలర్ వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో బెంజీ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సరికొత్త బైక్ను బజాజ్ ఆటో రీజనల్ మేనేజర్ సేల్స్ సిఎస్ కరుణాకర్, రీజనల్ మేనేజర్ సర్వీస్ సచిన్ జైన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరుణ్ బజాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి సత్యనారాయణ మాట్లాడారు. తమ 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ సరికొత్త ఫ్రీడమ్ బైక్ను మార్కెట్లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాము 3.75 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించామని తెలిపారు. సరికొత్త ఫ్రీడమ్ బైక్ను ఒక ట్యాంకు పెట్రోల్ కోసం, మరో ట్యాంకు సిఎన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు. ఇందులో 2 రకాల ఫ్యూయల్ను వాడుకోవచ్చని తెలిపారు. 3 వేరియంట్లతో లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. బజాజ్ కంపెనీ నుంచి ఫ్రీడమ్ సిఎన్జి బైక్ చూడటానికి గొప్పగా ఉంది. చూడటానికంటే కూడా ఇది ఈకో ఫ్రెండ్లీ, ఎందుకంటే పొల్యూషన్ని కంట్రోల్లో పెట్టాలి, తగ్గించాలని ప్రపంచం మొత్తం కూడా అంటూ ఉంది. ఈ సందర్భంలో సిఎన్జితో నడిచే మోటార్ బైక్ ఫస్ట్ టైం ఇన్ వరల్డ్. మన విజయవాడలో వరుణ్ బజాజ్ వాళ్ళకి, వరుణ్ కంపెనీకి ఇది రావటం జరిగింది. దీంట్లో మనకి 400 పెట్రోల్తో అయ్యే మోటార్ సైకిల్ ఖర్చుకి సిఎన్జి వాడితే కేవలం 140 నుంచి 160 అవుతుంది. అంటే ఎంత 240 రూపాయలు మనకి సేవింగ్, 60% సేవింగ్ అవుతా ఉంది. సో ఇది అటు మన ఆర్థికంగా సేవింగ్, ప్రపంచానికి ఈ పొల్యూషన్ నుంచి మన సమాజాన్ని కాపాడటానికి ఇది గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఇటు సిఎన్జి కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ ఎక్కువగా పెద్ద ఈవీ వెహికల్స్ కూడా దాని కిందకు వచ్చే పరిస్థితులు, మార్పులు వస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా వరుణ్ బజాజ్ మరి ప్రభుకిషోర్ గారికి నేను అభినందన తెలియజేస్తాను. అదేవిధంగా బజాజ్ కంపెనీ ర్యాపిడ్ ఫ్రీడమ్ ఈ సిఎన్జి వెహికల్ని తీసుకొచ్చినందుకు వరల్డ్లో ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇది మంచి సర్వీస్ ఇచ్చి ఇవాళ 500 వెహికల్స్, ఈ మంత్ 500 వెహికల్స్ బుక్ అవ్వడం జరిగింది. ఈ రోజైతే 75 వెహికల్స్ ఇక్కడ బుక్ అవ్వడం జరిగింది. అంటే పబ్లిక్లో ఈ వెహికల్ మీద చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వెహికల్ మీద చాలా వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉన్నారు. అందువలన ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది వాళ్ళు ఆలోచనకు తగ్గట్టు, వాళ్ళ మనసుకు తగ్గట్టు ఈ సర్వీస్ ఇస్తుందని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరొకసారి బజాజ్ కంపెనీ వారికి, అదేవిధంగా వరుణ్ బజాజ్ సంస్థ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఇక్కడే ఇదే కళ్యాణ మండపంలో, ఇదే హాల్లో సిఎన్జి 3 వీలర్స్ లాంచ్ చేశారు. అదే సిఎన్జి 3 వీలరు ఇవాళ కృష్ణా జిల్లాలో విపరీతమైన సేల్ జరుగుతూ ఉంది. ఎకో ఫ్రెండ్లీగా మీరు అందరూ చూస్తూ ఉంటారు, రోడ్ల మీద అన్ని గ్రీన్ కలర్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. అది ఇదే హాల్లో సార్ చేతుల మీదుగానే లాంచ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్
ఇన్ ద వరల్డ్. మనం ఇక్కడ వరుణ్ బజాజ్ నుంచి ఈరోజు సార్ చేతుల మీదుగా రిలీజ్ చేసాం. సో ఫ్యూచర్ మనకి సిఎన్జి అండ్ ఎలక్ట్రికల్ ఎప్పటికైనా సరే. సో గ్యాస్ అని సిఎన్జి అనేది ఇప్పుడు కార్లు అన్నింటిలోనూ వచ్చేస్తుంది. మోటార్ సైకిల్స్లో ఇప్పుడు వచ్చింది కాబట్టి మైలేజ్ మీకు ఇది 2 కేజీలు సిఎన్జి పడుతుందండి, తర్వాత 2 లీటర్లు పెట్రోల్ పడుతుంది. సో ఒక్కసారిగా అన్నీ ఫిల్ చేపిస్తే సుమారుగా 330 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయొచ్చు అదే ఖర్చుతో. సో అందరూ కూడా ఈ రోజున మనం 75 వెహికల్స్ మన కృష్ణా జిల్లాలో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ 500 వెహికల్స్, అంటే మేము వెహికల్స్ అడుగుతున్నాం కానీ కంపెనీ ఇవ్వలేకపోతుంది. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ బుకింగ్స్. సో ఈ సందర్భంగా మన విజయవాడ ప్రజలందరికీ, మన జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రోజు నుంచి బుకింగ్స్ చేసుకొని మీరు డెలివరీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ అండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ మోడ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అజెండాని భుజన మోస్తే ప్రజలు హర్షించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడడం, రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. త్రివిక్రమ్ సినిమాలో పాత్రకి తగినట్టు ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్ ఉంటుందని, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలో మాదిరిగా పవన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలంటే అవి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలని ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. జనసేన లౌకిక పార్టీ అని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లౌకికవాదులే అన్నారు. అణగారిన కులాల్ని, వెనుకబడిన వర్గాల్ని, మహిళల్ని కించపరిచే విధానం సనాతన ధర్మంలో ఉంటుందన్నారు. జనసేన పార్టీలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత వైఖరిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సరిదిద్దాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు, నాకు ఏ కులం లేదు, మతం లేదు, అన్ని ప్రాంతాలు నాది, నేను అందరికి కావాల్సిన వాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూ వారిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరూ మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడ్డారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఒక లౌకికవాద పార్టీ అయింది, ఈ రకంగా సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుంటూ ఉన్నారంటే చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాయించాడు, ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు, ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడని చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన సపోర్ట్ చేస్తున్న పార్టీ వారు, ఆయనకున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ సనాతనవాదం అంటే అణగారిన కులాలను, అంటరాని కులాలను, వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం, మహిళల్ని కించపరిచేది సనాతనవాదం. దాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు చదువుతానంటే ప్రజలు హర్షించరు. కాబట్టి ఏమంటే ఆయన అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరిని సరిదిద్దారు. నువ్వు ఎన్నికల ముందు నువ్వేనాడు చెప్పలేదు ఈ రకంగా. ఎన్నికల ముందు నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, నాకు కులమే లేదని చెప్పిన వాడివి, నాకు మతమే లేదని చెప్పిన వాడివి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని నువ్వు అంటే ఏ సినిమాకి పోతే ఆ సినిమా డైలాగులు చెప్పినట్టు పాత్రకు అనుగుణం ఒకే సినిమాలో 2-3 పోర్షన్లు వేస్తే ఆ డైలాగులు వేరువేరుగా చెప్పినట్టు నువ్వు చెప్తే రాజకీయాల్లో ప్రజలు హర్షించారు, మానుకోవాలని కోరు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో దుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్ ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దుర్గగుడి ఉన్నతాధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్ కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు. రాష్ట్ర మంత్రులు వస్తే కనీసం స్వాగతం పలకని ఈవో వైసీపీ నాయకుడు పోతిన మహేష్ కు
రాచమర్యాదలు చేయడంపై జనసేన టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ అవుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసుకున్న అమ్మలకన్న అమ్మ దుర్గమ్మను వైసీపీ నేత పోతిన మహేష్ దర్శించుకున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి సూచించారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దసరా ఉత్సవాలంటేనే విజయవాడ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో ఎంతగా గొప్పగా నిర్వహించేటువంటి ఈ పండుగకి మన రాష్ట్రం నుంచే కాకుండా వారి కోరికలన్నీ కూడా తీరే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేను చేస్తూ ఉంటాను. మరి దసరా ఉత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది. అధికారులందరూ కూడా కొత్తవారు కాబట్టి ఎంతో బాధ్యతతో ఎంతో సమన్వయంతో ఈ దసరా ఉత్సవాల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని భక్తులందరికీ కూడా సౌకర్యాలు చాలా మంచిగా చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి 2 రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను. చిన్న చిన్న వివాదాలు కూడా చూస్తూ ఉన్నాయి. అవి కూడా రాకుండా ఎక్కడ ఆలయ శోభ ఆలయ ప్రతిష్ట అమ్మవారికి చెడ్డ పేరు రాకుండా అందరూ బాధ్యతాయుతంగా నడుచుకుని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పదే పదే చెప్తున్నాం, అధికారులందరి మధ్య కూడా సమన్వయం ఉండాలి. లేకపోతే రాబోయే రోజులన్నీ కూడా భక్తులు లక్షల్లో వస్తారు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా అద్భుతమైన సమన్వయంతో పనిచేయాలి. మరి ఆలయ అభివృద్ధికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. చాలా చాలా అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంలో జరిగింది. మరి చూసాం కింద అన్నప్రసాదం కానీ అదేవిధంగా శివాలయం కానీ ఇవన్నీ కూడా శాశ్వత నిర్మాణాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠించినటువంటి 70 కోట్లతోనే ప్రారంభమైంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని మరి మన ఎంపీ చిన్ని గారు కూడా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీసుకొస్తారని చెప్పారు. కానీ ఖచ్చితంగా వారు మాట మీద నిలబడాలి. 100 కోట్ల రూపాయలు నిధులు తేవాలి. అమ్మవారి ఆలయ అభివృద్ధికి వారు కూడా కృషి చేయాలని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దేవుళ్ళని దేవాలయాల్ని రాజకీయాలకి వాడుకోవద్దని వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం. హిందూ ధర్మానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఎవ్వరి వల్ల ప్రమాదం రాదు. వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు జరిగితేనే ఎవరు కూడా సనాతన హిందూ ధర్మాన్ని ఒక్క ఇసుక రేణు కూడా కదల్చలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేలాగా మంచి మాటలు మాట్లాడాలని నేనైతే తెలియజేస్తాను. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేవాలయాల్ని దేవుళ్ళని కూడా రాజకీయాలకి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి మా అందరి తరఫున కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటించారు. క్యూ లైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా భక్తులను అడిగారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులు చేయడం వల్ల భక్తులు వివరించారు. విజయవాడ దుర్గగుళ్ల శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు వస్తువులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన జరిపారు. క్యూలైన్లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూలైన్లో నిలబడి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వస్తువులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాలు కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలో ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి దీమ తల్లి హారతలతో పాల్గొన్నారు. దుర్గమ్మవారి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈరోజు అన్నప్రసాదం మధ్యాహ్నం వరకు చేసినటువంటిది 18,000 అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం కట్టు పొంగలి,
9,000 మందికి కట్టు పొంగలి వితరణ చేయడం జరిగింది. అది ఉదయం చేశారు. 10:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 18,000 మందికి అన్నప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. 90,000 లడ్డులని విక్రయించడం కూడా జరిగింది. అడిగిన వారికి లేదనకుండా 90,000 లడ్లు ఇవాళ సాయంత్రం వరకు అందరికి కూడా విక్రయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. మిగిలినటువంటి 6 రోజుల కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఈరోజు కొంతమేర స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పాలు 4,000 లీటర్లు 3,000 లీటర్ల మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి వితరణ చేసి వారు కూడా సరఫరా చేయడం జరిగింది. రేపటి నుంచి స్వచ్ఛంద సంస్థలతో పాటు దేవస్థానం తరఫున కూడా దాదాపు 30 శ్రీమాత్రే నమః. మాన్య మంత్రివర్యులకు అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ ఐఏఎస్ గారికి ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, మనం గతంలో ఇక్కడ శ్రీ మహాశతావధానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కనకదుర్గ సౌందర్య లహరి పేరుతో 5 రోజుల శతావధాన కార్యక్రమాన్ని మాడుగుల నాగమణి శర్మ, బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన మహాశతావధానాన్ని నిర్వహించారు. మరి ఏదో మాట వరుసకు ఒకరోజు ఆయన ఫోన్ చేస్తే, అయ్యా ఇలా దుర్గా గుడిలో ఉన్నాను అని మాటల సందర్భంలో అంటే ఆయనకు అమ్మవారంటే మహాప్రీతి, అమ్మను నమ్ముకొంటిని అనే ఒక పద్యం చాలా చక్కగా రాసి ఎందరికో అది స్ఫూర్తిదాయకమైంది. ఆ మాట చెప్తే తర్వాత అవధాని కదా, మా కళావేదిక ఉంది, ఒక అవధానం చేయండి అన్నాను. ఆయన మహాసహస్రావధాని ఎన్టీ రామారావు లాంటి ఆయన మైమరిచిపోయి విన్ని హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో పివి నరసింహారావు గారు వీళ్ళంతా పాల్గొన్నటువంటి అవధాన కార్యక్రమం అది. అంతటి గొప్ప వ్యక్తిని ఒక అష్టావధానం అడిగాను 8 మందితో. కాదు, చేస్తే విజయవాడలో చాలా కాలమైంది, ఒక శతావధానమే చేద్దాము అని అన్నారు. మరి వెంటనే మా కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడము. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నేటితో 4వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ఓకేఎస్ రామారావు వాస్తవ ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి సదుపాయాలు ఏమైనా మెరుగుపరచాలా అని భక్తుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారి కోసం ఏర్పాటు చేసిన స్టైర్ కేస్ లిఫ్ట్ను స్వయంగా పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. దుర్గగుడిలో ఆకస్మిక పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి. క్యూలైన్లో కల్పిస్తున్న సదుపాయాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్న ఆనం రామనారాయణ రెడ్డి. విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్. నవంబర్ 14వ తేదీన విడుదల కానున్న మట్కా చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరిన మెగాస్ హీరో. ఏపీ మార్కెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కర్రోతు బంగారాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.